ఏంటిట కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ కాటా సుబ్బారావుని. ఈ వీడియోలో మనం చర్చించుకోబోయే అంశం మళ్లీ రాజకీయ రంగ ప్రవేశం చేసిన ప్రియాంక గాంధీ, దానిపై జరుగుతున్న చర్చ. అయితే సబ్జెక్ట్ చర్చించుకోబోయే ముందుగా నాదొక విన్నపం. నా మనవరాలు జోష్వి కాటా భగవద్గీత శ్లోకపట్నం చేసినటువంటి వీడియో ఇస్కాన్ వరల్డ్ అనే యూట్యూబ్ ఛానల్లో ఓటింగ్ కోసం పోస్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన లింక్ ని నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. దయచేసి అందరూ చూసి దాన్ని లైక్ చేసి ఓట్ చేయవలసిందిగా నా ప్రార్థన. ఇక సబ్జెక్ట్ లోకి వస్తే, గతంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసి రాజకీయాల్లో టచ్ ఉన్నటువంటి ప్రియాంక గాంధీ మధ్యలో కొంతకాలం ఆమె పిల్లల ఆలనా పాలన చూసుకునే విషయమై రాజకీయాలను పూర్తిగా వదిలేసి ఉండి, ఆవిడ తిరిగి మళ్లీ 2019 ఎన్నికల ముందుగా ఆవిడ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలకు ప్రవేశించడం, ఆవిడ్ని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించడం, తూర్పు ఉత్తరప్రదేశ్ ని దాదాపు 60 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ఉన్న ఉత్తరప్రదేశ్ ని ఆవిడకి ఇన్ఛార్జిగా అప్పగించడం జరిగింది. అయితే ప్రియాంక గాంధీ రాజకీయ రంగ ప్రవేశంపై దేశవ్యాప్తంగా మీడియాలోనూ వాళ్ళ ప్రత్యర్థులైనటువంటి ఇతర రాజకీయ పార్టీల్లోనూ విపరీతమైన చర్చకు దారితీసింది. అయితే ఆవిడ రాజకీయ రంగ ప్రవేశంపై ఇంత చర్చ ఎందుకు? ఆవిడ రాజకీయ రంగ ప్రవేశానికి ఉన్న ప్రాధాన్యత ఏంటి? లేక ఆవిడ రాజకీయ రంగ ప్రవేశంలో ఉన్న మైనస్ ఏమిటి? ఇవన్నీ కూడా మనం ఒకసారి పరిశీలిస్తే, ఆవిడ వారసత్వాన్ని ప్రశ్నిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా కాంగ్రెస్ పార్టీకి పరివారమే పార్టీ, మా కళా కాదు పార్టీయే పరివారం అని చెప్పి ఆయన ముందుగా ఉలిక్కిపడ్డ వ్యక్తి ఎవరంటే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ప్రియాంక గాంధీ యొక్క అంత ఒక చిన్న అమ్మాయి, అన్న కొత్తగా రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నటువంటి అమ్మాయి, ఇప్పుడు ఆవిడ్ని చూసి 3 సార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా స్వయంగా గెలిచింది కాకుండా ప్రధానమంత్రిగా కూడా గెలిచిన వ్యక్తి అయిన నరేంద్ర మోడీ ఉలిక్కిపడి ప్రియాంక గాంధీ రాజకీయ రంగ ప్రవేశం మీద ఆక్షేపణ చేశాడు అంటే తప్పనిసరిగా ఇది మరి చర్చించుకోవాల్సిన అంశంగానే మనం భావించాలి. అయితే ఇంత చర్చ ఎందుకు అంటే, ముందుగా అసలు వారసత్వం గురించి మాట్లాడుకుందాం. మరి దాదాపుగా కాంగ్రెస్ పార్టీలో నెహ్రూ తర్వాత, మొట్టమొదటి భారత తొలి ప్రధాని నెహ్రూ తర్వాత వరుసగా వారసత్వమే జరుగుతూ వచ్చింది. నెహ్రూ కుమార్తె ఇందిరాగాంధీ, ఇందిరాగాంధీ కొడుకు రాజీవ్ గాంధీ, రాజీవ్ గాంధీ భార్య సోనియా గాంధీ, ఆ తర్వాత వారి కుమారుడు రాహుల్ గాంధీ, వరుసగా ఇప్పుడు మరి రాజీవ్ గాంధీ కుమార్తె అయినటువంటి ప్రియాంక గాంధీ కూడా రాజకీయ రంగ ప్రవేశం జరిగింది. అయితే వారసత్వం మీద ఎవరికి అభ్యంతరం ఉండాలి అంటే ఓటేసే ప్రజలకు ఉండాలి. మరి ప్రజలకు లేని అభ్యంతరం పార్టీలకు ఎందుకు అంటే, మరి ఎవరికి వాళ్ళు గురువింద గింజ చందాన తమ పార్టీలో ఉన్న వారసత్వాన్ని మర్చిపోయి ఎదురు పార్టీలో వారసత్వంపై చర్చలు జరపడం మొదలుపెట్టారు. వారసత్వానికి భారతీయ జనతా పార్టీ ఏమీ అతీతం కాదు. ఆ పార్టీలో కూడా వారసత్వం చాలా బాగా ఉంది. ముఖ్యంగా చాలా సంవత్సరాల పాటు భారతీయ జనతా పార్టీకి వైస్ ప్రెసిడెంట్ గా, ఉపాధ్యక్షురాలుగా పనిచేసినటువంటి గ్వాలియర్ రాజమాత విజయరాజే సింధియా కుమార్తె వసుంధరా రాజే సింధియా తర్వాత రాజకీయ రంగ ప్రవేశం చేసి రాజస్థాన్కి 2 దఫాలుగా ముఖ్యమంత్రిగా పనిచేసిన విషయం కూడా అందరికీ తెలిసిందే. మరి ఇది వారసత్వం కాదని నరేంద్ర మోడీ చెప్పగలడా? లేదు. ఇప్పుడు స్వయాన ఆయన కేబినెట్ లో ఉన్న జయంత్ సిన్హా అనే మంత్రి, మరి మాజీ కేంద్ర మంత్రి, భారతీయ జనతా పార్టీ ముఖ్య సభ్యుడు, ఇప్పుడు రెబలై భారతీయ జనతా పార్టీని విమర్శిస్తున్నటువంటి యశ్వంత్ సిన్హా కుమారుడు. మరి ఇది వారసత్వం కాదని చెప్పగలడా? అంతదాకా ఎందుకు? ఆఖరికి వాళ్ళకి 1% ఓట్లు కూడా లేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మనం తీసుకుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా విశాఖపట్నంలో భారతీయ జనతా పార్టీ తరఫున గతంలో చక్రం తిప్పినటువంటి పివి చలపతిరావు కుమారుడు మాధవ్ ఈ రోజున విశాఖపట్నంలో ఎమ్మెల్సీగా ఉన్నాడు. ఆ పార్టీ తరఫున మరి దాదాపుగా అతను రాజకీయాల్లో ఉన్నాడు. అది కూడా వారసత్వమే. ఇలా వారసత్వాలు ఢిల్లీ నుంచి కన్యాకుమారిగా వరకు తీస్తే భారతీయ జనతా పార్టీలోనూ ఉన్నాయి. మరి ములాయం సింగ్ కొడుకు అఖిలేష్ యాదవ్ వారసుడే, అలాగే మరి లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్ వారసుడే. మరి ఈ రకంగా చూస్తే మరి చంద్రబాబు నాయుడు కూడా ఎన్టీఆర్ వారసుడే. మరి ఈ రోజున ఉన్న స్టాలిన్ వచ్చేసి మరి కరుణానిధి వారసుడే. ఇలా వారసత్వానికి భారతదేశంలో ఏమాత్రం కొదవలేదు. ఒక పార్టీ ఈ విషయంలో ముందుంది, ఒక పార్టీ లేదు. అసలు వారసత్వంలో ఉన్న తప్పేమిటి అని ప్రశ్నిస్తే, ముఖ్యంగా ఈ సందర్భంలో ఒకే ఒక్క విషయం మనం మాట్లాడుకోవాలి.
వారసత్వం మూలాన వాళ్ళు ఓట్లు సంపాదించగలుగుతున్నారా, లేక వాళ్ళ పెర్ఫార్మెన్స్ మూలాన ఓట్లు సంపాదించగలుగుతున్నారా, లేక ప్రజలు ఇష్టపడి వాళ్ళకి నచ్చి ఎన్నుకుంటే గెలుస్తున్నారా అనే అంశాన్ని చూస్తే ఇక్కడ ప్రజల ఇష్టాయిష్టాలు లేకుండా, ప్రజలు ఓట్లు లేకుండా ఏ ఒక్క వ్యక్తి కూడా అధికారంలోకి రావడం అనేది జరిగే పని కాదు. మరి అటువంటిప్పుడు వారసత్వం గురించి చర్చ ఎందుకు, మరి దాని గురించి రచ్చేందుకు అంటే భయం. ఏమిటా భయం అంటే ఆ ఫ్యామిలీకి ఉన్న పేరు ప్రఖ్యాతుల మూలంగా, ఆ కుటుంబానికి ఉన్న మరి నేపథ్యం మూలంగా మరి ఆవిడ వచ్చి లేక ఆవిడ అతను ఇప్పుడు ప్రస్తుత రాజకీయాల్లోకి వస్తే అది ఆ పార్టీకి మేలు చేస్తుందేమో, తద్వారా వాళ్ళకి గెలిపేదన్న సునాయాసం అవుతుందేమో అని ఒక భయం. ఆ భయంతో ఒక అంశం కాని అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి దాన్నే నిరంతరం చర్చిస్తూ దాన్ని ఒక తప్పులాగా చర్చించడం అనేది ప్రస్తుతం భారత రాజకీయాల్లో జరుగుతుంది. అసలు ఇంతకీ ప్రియాంక గాంధీ కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లోకి వచ్చినందువల్ల వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీకి పనిచేయడానికి ఒక మంచి తోడు లభిస్తుందేమో, లేక కాంగ్రెస్ నాయకుల్లో కొత్త ఉత్సాహం రావచ్చు, లేక వాళ్ళ కార్యకర్తల్లో సంతోషం కలగవచ్చు, మరింత ఉత్సాహంగా పనిచేయొచ్చు. అది వాళ్ళ పార్టీ యొక్క అంతర్గత వ్యవహారం. దాని గురించి వాళ్ళు సంబరాలు చేసుకోవచ్చు, లేక వాళ్ళు పూజలు చేసుకోవచ్చు. అది ఇతర పార్టీలకు అనవసరమైన విషయం. అయితే మరి ఇతర పార్టీలు ఆలోచించవలసింది, లేక మీడియా చర్చించవలసింది ఏమిటంటే ప్రియాంక గాంధీ యొక్క క్యాలిబర్ ఎంత, ఆవిడ కాంగ్రెస్ పార్టీకి ఎన్ని అదనంగా సీట్లు సంపాదించి పెట్టగలదు, లేక రాజకీయంగా ఆమె దగ్గర ఉన్న చతురత ఏమిటి, మరి వ్యూహాలు పన్నటంలో ఆవిడకి ఏమన్నా మేధస్సు ఉందా, ఈ అంశాలన్నింటినీ వదిలేసి కేవలం ఆవిడ వారసత్వాన్ని గురించి మాత్రమే చర్చ జరుగుతోంది అంటే ఇది దాదాపుగా భయంతో కూడినటువంటి ఒక అనవసరమైన చర్చ. దాదాపుగా మన భారతదేశంలో వారసత్వాన్ని చూసుకుంటే దాదాపు సమాజంలో అన్ని రంగాల్లోనూ ఉంది. సినిమా రంగంలో వారసత్వం ఉంది, అలాగే వైద్య రంగంలో వారసత్వం ఉంది, అనేక రంగాల్లో వారసత్వం నడుస్తూనే ఉంది. అయితే మరి రాజకీయాల్లో మాత్రమే ఈ వారసత్వం గురించి ఎందుకు ఇంత చర్చ జరుగుతోంది అంటే ఇది ప్రజలు అంగీకరించవలసిన అంశం. గెలుపు ఓటములు ఇందులో ఉంటాయి. వారసత్వం మూలంగా వాళ్ళకి ఎక్కడ అదనపు లాభం చేకూరుతుందో, తద్వారా తమకెక్కడ ఓటమి లభిస్తుందో అన్న భయంతో నడుస్తున్న చర్చే తప్ప వారసత్వం అనేది ఇక్కడ ఒక చర్చే కాదు. ఎన్నికల ప్రజాస్వామ్యంలో ఎవరైనా రావచ్చు, ఎవరైనా ప్రజలు అంగీకరిస్తే పదవులు ఎక్కవచ్చు. అయితే మరి దీని గురించి చర్చ అంతా కేవలం భయంతోనే. ఇదే ఈ రోజు కొండబద్దలు.